ఓం నమః శివాయ. ఒక మనిషి చనిపోయాడు. దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరికి వచ్చాడు. చనిపోయిన మనిషికి దేవుడికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. దేవుడు, మానవా, నీ శరీరం పడిపోయింది, నీ జన్మ ఇక ముగిసింది, నాతో పద అన్నాడు. మనిషి, అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి. దేవుడు, తప్పదు నాయనా, నువ్వు నాతో రావలసిన సమయం వచ్చింది. మనిషి, నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, నా కోసం ఏం తెచ్చారో చూస్తాను. దేవుడు, అవి నువ్వు సంపాదించుకున్నవే, నువ్వు కూడబెట్టుకున్నవే, అన్నీ నీకు చెందినవే ఉన్నాయి. మనిషి, నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా స్వామి? దేవుడు, అవెప్పటికీ నీవి కాదు, అవన్నీ భూమివే, ఇక్కడే ఉంటాయి. మనిషి, పోనీ నా జ్ఞాపకాలున్నాయా స్వామి? దేవుడు, కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. మనిషి, అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి. దేవుడు, అవి పరిస్థితులవి, నీవి కాదు. మనిషి, నా స్నేహితులున్నారా అందులో? దేవుడు, కాదు, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే. మనిషి, నా భార్యాబిడ్డలున్నారా? దేవుడు, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు. మనిషి, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి. దేవుడు, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో కలిసిపోతుంది. మనిషి, స్వామి, అయితే నా ఆత్మ ఉంది కదా? దేవుడు, ఆత్మ నీదెలా అవుతుంది? అది నాది. మనిషి, ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తెరిచి చూశాడు. కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. ఆ పెట్టె ఖాళీగా ఉంది. మనిషి, కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పడానికే దేవుడు ఈ ఖాళీ పెట్టెను తెచ్చాడని అర్థమైంది. బ్రతికినంత కాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నావే అనే ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖించాడు. మనిషి, చివరిగా అడుగుతున్నాను స్వామి, నాది అనేది ఏమైనా ఉందా అసలు? దేవుడు, ఉంది. నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, మంచిని పెంచాలి, భగవన్నామస్మరణ చేయాలి, పశ్చాత్తాపులను క్షమించాలి, తోటి వారి నుంచి మనకి సంక్రమించే భావాలను ఆనందించాలి, మానవ సేవ మాధవ సేవ అని గుర్తించి జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు.